ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందా? అసలైన జన సైనికులకు ప్రాధాన్యం దక్కుతుందా, లేక మనీ పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇస్తారా? ప్రకాశం జిల్లా జనసేన రాజకీయాలు ప్రస్తుతం కీలక మలుపు వద్ద నిలిచాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలు భరించి గ్రామాలు తిరిగి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల కంటే ఇప్పుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకే ప్రాధాన్యం పెరుగుతుందా అనే ప్రశ్న జన సైనికుల మధ్య బాగా బలంగా వినిపిస్తుంది. 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జిల్లాలో పార్టీని నిలబెట్టేందుకు కొందరు నాయకులు, వేలాది మంది కార్యకర్తలు శ్రమించారు. 2019లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు కూడా పార్టీని వేడకుండా నిలబడ్డవారే ఇప్పుడు పక్కకు నెట్టివేతబడుతున్నారు అన్న అసంతృప్తి కేడర్లో మాత్రం వినిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ నుంచి ఓటమి పాలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరటం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అయితే ఆయన రాకతో జనసేన పార్టీ బలోపేతమైందా, లేక పార్టీ అంతర్గత విభేదాలు మరింత పెరిగాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. బాలినేని వెంట భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వస్తారని భావించినా ఆశించిన స్థాయిలో చేరికలు మాత్రం జరగలేదనేది రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. అయితే ఆయన చుట్టూ మాత్రం ఒక కొత్త శక్తి కేంద్రం ఏర్పడిందనే అభిప్రాయాలు మాత్రం నేడు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జిల్లాలో చాలా కాలంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, మీడియా సమావేశాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు పార్టీ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసే స్థాయికి చేరుకున్నాయి. పార్టీ బలోపేతం కంటే వ్యక్తిగత ఆధిపత్య పోరాటాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. పార్టీలో పదవులు, ప్రాధాన్యతలు, రాజకీయ అవకాశాలు అన్నీ ఆర్థిక బలం చుట్టూనే తిరుగుతున్నాయా అనే అనుమానాలు కొందరు నాయకులు, కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. జనసేనలో సేవా రాజకీయాలా, లేక మనీ పాలిటిక్సా అనే ప్రశ్నే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలుగానే ఉన్నాయి. వాటిపై అధికారికంగా మాత్రం నిరూపితమైన ఆధారాలు బయటికి రాలేదు. కానీ పార్టీ అంతర్గతంగా మాత్రం ఇదే చర్చ తీవ్రంగా సాగుతుందనేది మాత్రం వాస్తవం. ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే 2014 నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి శ్రమిస్తే 2 సంవత్సరాల క్రితం పార్టీలో చేరిన నాయకులు పార్టీకి చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని చాలామంది జన సైనికులు నిలదీస్తున్నారు. పార్టీ సమావేశాలకు జనాలు రావటం ఒక విషయం, కానీ ఆ జనాన్ని ఓట్లుగా మార్చే సంస్థాగత వ్యవస్థ నిర్మించటం మరో విషయం. 2019లో అదే లోపం జనసేన పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందనేది విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ, వైసీపీ తరహాలో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పటిష్టమైన నెట్వర్క్ జనసేనకు ఎందుకు నిర్మించుకోలేకపోయింది అనే ప్రశ్నకు సమాధానం వెతకవలసిన అవసరం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేయటం కీలక పరిణామంగా మారింది. ఇది కేవలం కమిటీ రద్దు మాత్రమే కాదు, జిల్లాలో పార్టీ భవిష్యత్తును తిరిగి మలిచే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు కొత్త కమిటీపైనే ఉంది. అసలైన జన సైనికులకు అవకాశాలు దక్కుతాయా? పార్టీ కోసం చెమటొడ్చిన కార్యకర్తలకు గుర్తింపు వస్తుందా? లేక డబ్బు ప్రభావం, రాజకీయ బలం ఉన్నవారికే మళ్ళీ పదవులు కట్టబెడతారా? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు ఇది అత్యంత కీలక సమయం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బూత్ స్థాయి యంత్రాంగాన్ని నిర్మించకపోతే పార్టీ భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జనసేనలో వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, పార్టీ కోసం పోరాడిన వారికి ప్రాధాన్యమా, లేక పార్టీని అవకాశంగా చూసిన వారికా? ఆ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో అధినేత తీసుకునే నిర్ణయాలలో కనిపించనుంది. కొత్త కమిటీతో
జిల్లా జనసేన ఒక్కటవుతుందా లేక మరో రాజకీయ తుఫాన్ ప్రారంభమవుతుందా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం రాబోయే రోజుల్లో జిల్లాలో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.